హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అప్కమింగ్ మెగా ఆక్షన్ కి రాబోయే టాప్ 10 ఇండియన్ పేసర్స్ ఎవరున్నారు క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 10 శార్దుల్ ఠాకూర్. ఈ టీమిండియా స్టార్ పేసర్ ని మోస్ట్లీ సిఎస్కే టీమ్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. ఇతన్ని లాస్ట్ ఆక్షన్ లో 4 crores పెట్టి బై చేశారు. కానీ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి తిను బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో తిను 9 గేమ్స్ ఆడితే దాంట్లో ఓన్లీ 5 వికెట్స్ మాత్రమే తీసుకొని డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈవెన్ పాస్ట్ 3 సీజన్స్ నుండి తిన బౌలింగ్ ఎకానమీ మోర్ దెన్ 9 అయితే ఉంది. సీజన్ టు సీజన్ తిన పర్ఫార్మెన్స్ కారణంగా ఇతను రిప్యుటేషన్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్షన్ లో తినకు గుడ్ ప్రైజ్ రావాలి అంటే ఇక్కడ నుండి తిన మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. నంబర్ 9 ఉమ్రాన్ మాలిక్. ఈ జమ్మూ ఎక్స్ప్రెస్ ని సన్ రైజర్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. కరెంట్ టీమిండియా తరపున ఫాస్టెస్ట్ బౌలర్స్ లో తిను కూడా ఒకడు. ఇతన్ని 2021 సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ ఐడెంటిఫై చేసి ఒక రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తెచ్చుకున్నారు. ఆ సీజన్ లో తినకి కొన్ని మ్యాచెస్ లో అవకాశాలు కల్పిస్తే ఆ ఛాన్సెస్ ని గ్రాప్ చేసుకొని ఆ సీజన్ లో 150+ మ్యాచ్ స్పీడ్ తో బౌలింగ్ చేసి తన టాలెంట్ ని షో ఆన్ చేసుకున్నాడు. దాని కారణంగా సన్ రైజర్స్ టీమ్ 2022 సీజన్ కోసం ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. ఆ సీజన్ లో తిను 11 గేమ్స్ ఆడి దాంట్లో 22 వికెట్ తీసుకొని మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత 2023 సీజన్ లో తిను 8 మ్యాచెస్ ఆడితే ఓన్లీ 5 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో తిను ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. ఇతన్ని సన్ రైజర్స్ టీమ్ పక్కన పడడానికి కారణం డే బై డే అపోనెంట్ బ్యాటర్స్ ఇతని బౌలింగ్ ని ఈజీగా రీడ్ చేస్తున్నారు. తిను రెగ్యులర్ గా 140 అండ్ 150+ స్పీడ్ తో వేసినా గానీ బట్ ప్రాపర్ లైన్ అండ్ లెంత్ అయితే లేదు. బ్యాటర్స్ ఇతని పేస్ ని యూజ్ చేసుకొని భారీ షాట్స్ ఆడుతున్నారు. సో ప్రాపర్ లైన్ అండ్ లెంత్ లేకపోతే ఇతని 150 స్పీడ్ అనేది ఎఫర్ట్లెస్. అప్కమింగ్ సీజన్ లో పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ పైన ప్రాక్టీస్ చేసి 150 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే ఫర్ ష్యూర్ ఉమ్రాన్ మాలిక్ ఒక డేంజర్ ప్లేయర్ గా ఎదిగే ఛాన్సెస్ లేకపోలేదు. నంబర్ 8 మొయిసిన్ ఖాన్. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ని మోస్ట్ లైక్లీ ఎల్ఎస్జీ టీమ్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. వచ్చే సీజన్ కోసం ఎల్ఎస్జీ టీమ్ నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్నోయ్ అండ్ మయాంక్ యాదవ్ ని రిటైన్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొయిసిన్ ఖాన్ ని ఆక్షన్ కి రిలీజ్ చేయక తప్పదు. ఇతన్ని 2022 ఆక్షన్ లో ఎల్ఎస్జీ టీమ్ 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. ఆ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 14 వికెట్స్ తీసుకొని ఇంప్రెసివ్ గా బౌల్ చేశాడు. 2023 సీజన్ లో 3 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 గేమ్స్ ఆడి దాంట్లో 10 వికెట్స్ తీసుకున్నాడు. ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ డెబ్యూ సీజన్ నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా రేర్. డెఫినెట్లీ రాబోయే ఆక్షన్ లో ఇతని పైన భారీ పోటీ ఉంటుంది. నంబర్ 7 భువనేశ్వర్ కుమార్. వితౌట్ ఎనీ డౌట్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ సన్ రైజర్స్ టీమ్ పక్కా ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. తిని సన్ రైజర్స్ టీమ్ కి చాలా సీజన్స్ నుండి ఆడుతున్నాడు. అయితే తన లాస్ట్ మెగా ఆక్షన్ కి సన్ రైజర్స్ టీమ్ రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేశారు. కానీ లాస్ట్ 3 సీజన్స్ నుండి ఇతని నుండి యావరేజ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. 2022 సీజన్ లో 12 వికెట్స్ తీసుకుంటే 2023 సీజన్ లో 16 వికెట్స్ తీసుకోగా ఈ సీజన్ ఐపీఎల్ లో 11 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. లాస్ట్ 10 సీజన్స్ నుండి ఎస్ఆర్ఎస్ స్పేస్ అటాక్ లో తినే క్రూషియల్ ప్లేయర్ గా ఉన్నాడు. కానీ రీసెంట్ టైమ్ లో ఆ వింటేజ్ భువి పర్ఫార్మెన్స్ చూడలేకపోయాం. తిను ఆక్షన్ కి వస్తే కొన్ని మేజర్ టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు అండ్ సన్ రైజర్స్ కూడా ఇతన్ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 6 ఖలీల్ అహ్మద్. ఇతన్ని షూర్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. 2022 మెగా ఆక్షన్ లో ఇతన్ని 5.25 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి దాంట్లో 16 వికెట్స్ తీసుకొని ఎక్సలెంట్ గా రాణించాడు. 2023 సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో 17 వికెట్స్ తీసుకుని డీసీ టీమ్ కి ఫ్రంట్ లైన్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. లాస్ట్ 3 సీజన్స్ నుండి తిను బాగా పర్ఫార్మ్ చేసినా గానీ బట్ ఢిల్లీ టీమ్ ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయక తప్పదు. కరెంట్ డీసీ టీమ్ లో స్టార్ ఇండియన్ పర్ఫార్మర్స్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఫారెన్ ఆటగాళ్లలో ఫ్రెజర్ అండ్ ట్రిస్టన్ స్టెప్స్ ఉన్నారు. వీళ్ళలో 4 ఆటగాళ్ళని రిటైన్ చేసుకుంటే ఖలీల్ అహ్మద్ ని ఆక్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఇతన్ని ఆక్షన్ లో కొన్ని టీమ్స్ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఎమర్జింగ్ ఫాస్ట్ బౌలర్, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. కొంత హై ప్రైస్ కి వెళ్ళినా గానీ టీమ్స్ ఇతన్ని బై చేయాలని చూస్తారు. నంబర్ 5 దీపక్ చహర్. కరెంట్ సిఎస్కే టీమ్ లో ఇంపార్టెంట్ ఇండియన్ పేసర్ గా ఉన్న దీపక్ చహర్ ని వీళ్ళు ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతను 2018 ఐపీఎల్ నుండి సిఎస్కే టీమ్ తరపున ఆడుతున్నాడు. 2022 సీజన్ లో ఇతన్ని సిఎస్కే టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ 14 crores
ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బైబ్యాక్ చేశారు. అయితే పాస్ట్ 3 సీజన్స్ గా చాలా ఇంజురీస్ తో తిను సఫర్ అవుతున్నాడు. 2022 సీజన్ లో తిని ఇంజురీ కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే 2023 సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి దాంట్లో 13 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 8 గేమ్స్ ఆడి దాంట్లో 5 వికెట్స్ తీసుకున్నాడు. ప్రెజెంట్ సిఎస్కే టీమ్ లో ఇతని కన్నా బెటర్ అండ్ క్వాలిటీ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. లైక్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా అండ్ శివం డుబే. వీళ్ళని కాదనే సిఎస్కే టీమ్ దీపక్ చహర్ ని రిటైన్ చేసుకోకపోవచ్చు. సో డెఫినెట్లీ రాబోయే మెగా ఆక్షన్ లో ఇతన్ని మనం చూడబోతున్నాం అండ్ చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 4 హర్షత్ రాణా. ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్ ని మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. లాస్ట్ సీజన్ లో యాజ్ ద రిప్లేస్మెంట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చి ఎండింగ్ ఆఫ్ ది సీజన్ లో 5 మ్యాచెస్ ఆడి దాంట్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండే ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో 13 మ్యాచెస్ ఆడి దాంట్లో 19 వికెట్స్ తీసుకొని కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీ ప్లేయర్ గా ఉన్నాడు. కరెంట్ కేకేఆర్ టీమ్ లో చాలా మంది స్టార్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ అండ్ నితీష్ రాణా ఇలాంటి స్టార్ పర్ఫార్మర్స్ ఉన్నారు. అండ్ కేకేఆర్ టీమ్ వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఈ క్రమంలో హర్షత్ రాణా ఆక్షన్ కి పక్కా వస్తాడు. ఇలాంటి డైనమిక్ ప్లేయర్ ని కొనేందుకు ఆక్షన్ లో చాలా టీమ్స్ రెడీగా ఉన్నారు. నంబర్ 3 తుషార్ దేశ్ పాండే. ఈ యంగ్ వికెట్ టేకింగ్ బౌలర్ ని సిఎస్కే టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేయనున్నారు. ఇతన్ని 2022 మెగా ఆక్షన్ లో సిఎస్కే టీమ్ బేస్ ప్రైస్ 20 lakhs పెట్టి బై చేశారు. అయితే స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ లో ఇతను చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినా గానీ బట్ సిఎస్కే ఇతన్ని ట్రస్ట్ చేసి ఇతన్ని బ్యాక్ చేసి ఇతనికి ఆపర్చునిటీస్ కల్పించారు. ఇతను 2023 సీజన్ లో 16 మ్యాచెస్ ఆడి దాంట్లో 21 వికెట్స్ తీసుకొని ఆ సీజన్ సిఎస్కే టీమ్ కి హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 13 గేమ్స్ ఆడితే దాంట్లో 17 వికెట్స్ తీసుకొని మరోసారి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే తుషార్ దేశ్ పాండే పవర్ ప్లే అండ్ డెత్ లో వికెట్స్ తీస్తూ ఉంటాడు. కన్సిక్యూటివ్ వికెట్ టేకింగ్ పర్ఫార్మర్. ఫర్ షూర్ రాబోయే ఆక్షన్ లో ఇతని కోసం టీమ్స్ మధ్య భారీ కాంపిటీషన్ ఉంటుంది అండ్ ఇతనికి యూజ్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నంబర్ 2 టీ నటరాజన్. ఈ యార్కర్ కింగ్ నట్టుని మోస్ట్లీ సన్ రైజర్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. వచ్చే సీజన్ కోసం సన్ రైజర్స్ టీమ్ వాళ్ళ టాప్ 4 రిటెన్షన్ లో మేబీ ఇతని ఉండకపోవచ్చు. అయితే ఇతన్ని 2018 ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీమ్ బై చేశారు. కానీ ఇతను 2020 లో ఎస్ఆర్ఎస్ టీమ్ కి డెబ్యూ చేసి ఆ సీజన్ లో 16 వికెట్స్ తీసుకొని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇతన్ని 2022 మెగా ఆక్షన్ కి సన్ రైజర్స్ టీమ్ రిలీజ్ చేసి మళ్ళీ ఆక్షన్ లో 4 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో తిని 11 మ్యాచెస్ ఆడి దాంట్లో 18 వికెట్స్ తీసుకొని ఎస్ఆర్ఎస్ కి ఇంపార్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. ఇక 2023 సీజన్ లో 12 మ్యాచెస్ ఆడితే దాంట్లో 10 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ లో మరోసారి అమేజింగ్ కంబ్యాక్ చేసి 14 మ్యాచెస్ లో 19 వికెట్స్ తీసుకొని సన్ రైజర్స్ టీమ్ కి హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. అయితే నట్టు క్వాలిటీ బౌలర్, ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ బౌలింగ్ లో చాలా ఎఫెక్టివ్ గా రాణిస్తూ ఉంటాడు అండ్ రైట్ టైమ్ లో డిఫరెంట్ వేరియేషన్స్ తో యార్కర్ అండ్ స్లోర్ వన్స్ వేస్తూ ఉంటాడు. కాబట్టి సో అప్కమింగ్ ఆక్షన్ లో ఇతన్ని బై చేసేందుకు టీమ్స్ ఎక్సైటింగ్ గా ఉంటాయి. నంబర్ 1 ఆవిష్ ఖాన్. ఈ టీమ్ ఇండియా స్టార్ పేసర్ ని రాజస్థాన్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లాస్ట్ సీజన్ ఆక్షన్ కి ముందు రాజస్థాన్ టీమ్ ఎల్ఎస్జి టీమ్ నుండి ట్రేడింగ్ ద్వారా ఇతన్ని 10 కోట్ల రూపాయలకి తెచ్చుకున్నారు. ఇతను లాస్ట్ సీజన్ లో ఎల్ఎస్జి టీమ్ తరపున పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఈ సీజన్ లో రాజస్థాన్ టీమ్ కి ఒక మ్యాచ్ విన్నర్ గా మారాడు. 16 మ్యాచెస్ ఆడితే దాంట్లో 19 వికెట్స్ తీసుకొని రాజస్థాన్ గెలుపులో ఇంపార్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. అయితే ఆవిష్ ఖాన్ ఒక వికెట్ టేకింగ్ బౌలర్, బాల్ ని బోత్ వేస్ లో మూవ్ చేయగలడు. అప్కమింగ్ సీజన్ లో డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మర్ గా అతన్ని మనం అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఆక్షన్ లో ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి టీమ్స్ ఇతన్ని బై చేయవచ్చు. వీరితో పాటు శివం మావి, సందీప్ శర్మ, నవదీప్ సైని, ప్రసిద్ కృష్ణ, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ అండ్ ఆకాష్ మాధవల్ ని నెక్స్ట్ మెగా ఆక్షన్ లో టీమ్స్ టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. వీళ్ళలో మీ ఫేవరెట్ ఇండియన్ పేసర్ ఎవరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.